ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ ఇందిరా సహాని కేసు వస్తుంది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటి నిజంగా విన్ అయ్యేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూరకంటే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు ఊకుండా అంటే ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని తోలిచ్చి ఇటువైపు నుంచి మంత్రులను తోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మాట ఉండగా ప్రకృతిని ప్రేమించే పండుగ చెరువును శుద్ధి చేసుకునేటువంటి రేపు ఎవరైతే 8వ తారీఖు అని చెప్తున్నారో ఆ జడ్జి గారు రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇన్ డెప్త్ లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు. ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసు ఉదాహరించుకుని ఆ రోజు జయలలిత వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో ఒక చట్టం చేసుకొని పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ చూస్తా ఉన్నది. న్యాయస్థానాల ద్వారా నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టు కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్ వాపస్ తీసుకోమన్నాము. లేదు మేము పిటిషన్ వాపస్ తీసుకోండి, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో సరికొత్త ఉద్యమం పుడుతుంది, అది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాబుకి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తారు, రెడ్డి లీడర్ గారే వాదిస్తారు. బీసీలను పిచ్చోళ్ళని చేస్తారు. ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇచ్చిందా ఒక్కరికైనా 4,000 శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు శక్తి లేదు ఆయన దగ్గర. ఆయన సంవత్సరాల నుంచి మనం ఎందుకు మేనేజ్ చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి నేనేమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి సంబంధించి వాదనలు ఎట్లా జరిగినాయి, ఎంత ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు జరుగుతుందేమో న్యాయస్థానం హైకోర్టు దాకా పోయిరాపోయి ఫస్ట్ అని చెప్పి చెప్పడంతో ఇది హైకోర్టుతో ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం. అక్కడ ఆ వ్యవహారం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రెడ్డి మిత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా కడుపు కొట్టకండి, మా పొట్ట మీద కొట్టకండి, దయచేసి మీరు పిటిషన్ విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకుంటున్నారు. వాళ్ళు విచారించగలుగుతారంటే ఇది ఇక్కడ గవర్నమెంట్ కాదు. ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు ఆపరేషన్ 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు నెలకు 2,000 కమ్మించింది కదా. 22,000 నెలలు ఇంటూ 2,000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేసి అవ్వ దగ్గరకో తాత దగ్గరకో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటరు అని చెప్పి వాళ్ళని నిలదీయాలి. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు వితంతువురాలకి వికలాంగులకు బీడీ కార్మికులకు ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డది. డిసెంబర్ నుంచి జనాభా ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉండగా మహాలక్ష్మి రేపు జడ్జి గారు మహాలక్ష్మి పిటిషన్ వేసినటువంటి నెలకు 2,500 చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని తోలించి ఇటువైపు నుంచి మంత్రులను తోలించి తెలంగాణ రాష్ట్రంలో జనాభా బీసీలందరినీ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు వేయడానికి వస్తే ఎవరైతే పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాలి. ఇంకా కేసు ఇన్ డెప్త్ లోకి పోలేదు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చిత్తశుద్ధితోటి కేసీఆర్ విధానంతోటి కళ్యాణ రాలేదు ఇక్కడికి కేంద్ర కేసీఆర్ తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు మేము జయలలిత తులం గారు బంగారం శపథం కట్టుకోమన్నారు. చేసి ఢిల్లీలో వచ్చి అన్నారా? కూర్చొని పెళ్లికి అప్పుడున్నటువంటి తులం ప్రధానమంత్రి బంగారం గారితో కట్టుకోమన్నారు. మాట్లాడుకొని కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ లో రెండేళ్లలో చట్టం చేసుకొని రాష్ట్రంలో 8 లక్షల పెళ్లి విధానం వేరు, ఇక్కడ ఈ అంటే రాష్ట్ర ఎంత బంగారం ప్రభుత్వం బాకీ వస్తున్నటువంటి పడ్డట్టు? విధానం వేరు. ఈ 8 రాష్ట్ర ప్రభుత్వం లక్షల ఏంటంటే బాకీ పడ్డారు కొడుకు. సాటుంగా గొంగడి ఇప్పుడు మాటలు కాంగ్రెస్ చీకట్లో వాళ్ళు వీళ్ళ వస్తే రిజర్వేషన్ కాగితం వీళ్ళ ఎవరి చేతిలో ఇంట్లో పెట్టుకొని ఆడపిల్ల చూస్తా పెళ్లి ఉన్నది. అయితే వాళ్ళు తులం కానీ న్యాయస్థానాల బంగారం ద్వారా తెచ్చుకొని ఇది చెప్పాలి. నిజమైనటువంటి ఆ బాకీ రిజర్వేషన్ కార్డు ఇచ్చి రావాలి. మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి ఈ తులం రిజర్వేషన్ బంగారం ఏదైతే రావాలి. ఉందో ఇది ఖచ్చితంగా చదువుకునే రావాలి. ఆడపిల్లలకు దీన్ని స్కూటీలు అడ్డుకోవాలని ఇస్తామన్నారు. పదే పదే వీళ్ళు స్కూటీలు చూస్తా ఉన్నారు. రాలే. హైకోర్టులో మహాలక్ష్మి రాలే. సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. బతుకమ్మ చీరలు తెలంగాణ అయిపోయినాయి రాష్ట్రంలో మా ఉన్నటువంటి తమ్ముడు మా చెప్పినట్టు. బీసీల పక్షాన రిక్వెస్ట్ బతుకమ్మ చేసినాము. చీరలు మీరు బంద్ పిటిషన్లు చేసి వాపస్ తీసుకోమన్నాము. స్కూటీలు ఎగరగొట్టి లేదు మేము పిటిషన్లు వాపస్ మహాలక్ష్మి తీసుకోము, పేరు మేము మీద అట్లాగే మహా దగా ముందుగా ముందుకు చేసిండ్రు. పోతాం, బీసీలకు మరి 42% అదే విధంగా రిజర్వేషన్ రానియమనేటువంటి వడ్డీ లేని రుణం వస్తలేదు. ధోరణితో పోతే మాత్రం ఆడపిల్లలకు తెలంగాణ ఏ ఒక్క సమాజంలో పథకం ఒక కూడా అమలు సరికొత్త చేయలేదు. ఉద్యమం పుడుతుంది. ఎప్పుడు అది మాత్రం తిరుగుబాటుగా మహిళల్ని మారుతుంది. కోటీశ్వరులు అది ఆ చేస్తారు. తర్వాత పరిణామాలన్నిటికీ కోటీశ్వరులు రాష్ట్ర మాట ప్రభుత్వం దేవుడే. బాధ్యత వహించాల్సి పిల్ల ఉంటుంది. పెళ్లి చేస్తే మీ రెడ్డి కళ్యాణ జాతికి లక్ష్మి సంబంధించినటువంటి చెక్కే వాళ్ళే వస్తుందంటే పిటిషన్లు కళ్యాణ వేస్తారు. పిల్ల పుట్టిన మీ కథ. ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో ఉండగా ఇస్తాడు. నెల రోజులు రెడ్డి ఇచ్చిండు. లీడర్ గారే వాదిస్తాడు. కానీ రేవంత్ రెడ్డి బీసీలను వచ్చినాక పిచ్చోళ్ళని చేస్తాడు. తులం బంగారం ఇక్కడ మాకు దేవుడు సుప్రీంకోర్టు పిల్ల చుట్టూ, పుట్టిన మాకు కథ. హైకోర్టు చుట్టూ అంటే తింపుకుంటూ గట్ల జరిగింది ఇలా మమ్మల్ని రాష్ట్రం. మోసగించే ప్రయత్నం చేస్తా ఇలా ఉన్నారు. బెల్ట్ ఈ షాపులు 42% రిజర్వేషన్ ఇప్పుడంటే బీసీలకు జోగుపేట రాకుండా కూడా పోతే బ్రీవరీ పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డిలో బేషరతుగా బ్రీవరీ రాజీనామా పెట్టారు. చేయాలని చెప్పి నారాయణఖేడ్లో బ్రీవరీ పెట్టారు. విన్నయిందానో ఇంకోటి జైరాబాద్ లో బ్రీవరీ నిజంగా విన్నయ్యేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చాలా ఇక ఇబ్బంది తాగుడు పడతా ఉన్నారు. తక్కువైంది, ఇంకింత అనేకమైనటువంటి తాగుడు అడ్వకేట్లను ఊరి, నాకు గల్లె పెట్ట మంత్రులను నీ ఇక్కడ ఊరి. దూరకంటే ఆ పిటిషన్ అప్పుడేమన్నాడు? వేసినటువంటి ఇద్దరు కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, ఆ పని చేయకుండా కాంగ్రెస్ వస్తే అటువైపు మద్యం వాళ్ళని నియంత్రణ దోలించి, అమలు ఇటువైపు చేస్తాం. నుంచి కానీ మంత్రులను దోలించి ఇప్పుడేమంటుండు? తెలంగాణ ఎక్సైజ్ రాష్ట్రంలో వాళ్ళని ఉన్నటువంటి పెట్టి, జనాభా ఈ నెల బీసీలందరినీ తక్కువ ఆశల మీరు పల్లెకు సస్పెండ్ ఊరేగిస్తూ చేస్తాను. ఇవాళ ఆఖరికి మాల్ తక్కువ హైకోర్టులో ఎత్తిన ఈ నెల ఉన్నటువంటి మీరు మ్యాటర్ ట్రాన్స్ఫర్ ఉండగా చేస్తా అంటుండు. రేపు అంటే బాగా జడ్జి మూడు గారు ఎక్సైజ్ మళ్ళా వాళ్ళు. రేపు రివ్యూ ఎవరైతే బెదిరిస్తుంది 8 మాల్ తారీఖు అని తక్కువ చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జి ఇదిగో గారి ఇది రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చెప్పిందేమో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను బెల్ట్ ఇంకా షాపులు బంద్ కేసు చేస్తా. ఇండెప్త్లోకి ఇప్పుడేమో పోలేదు. గల్లీకి ఒక బెల్ట్ రాష్ట్ర షాప్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఊరికి ఒకటి కాదు, గల్లీకి ఒకటి పెట్టిండు. రాలేదు. ఇక్కడికి కేంద్ర ఆడపిల్లల తమిళనాడు మెడల్లో కేసును పుస్తకం కూడా ఉదాహరించుకోనైనా ఆ తెప్పించాడు రోజు రేవంత్ రెడ్డి. జయలలిత గారు తాగుబోతుల శపథం చేసి తెలంగాణ ఢిల్లీలో వచ్చి చేస్తుంది రేవంత్ కూర్చొని రెడ్డి. అప్పుడున్నటువంటి ఏం ప్రధానమంత్రి సంగతి గారితో అడుగుతా మాట్లాడుకొని ఏ విషయంలో అమలు పార్లమెంట్ లో ఒక చట్టం నిరుద్యోగ చేసుకొని యువతకు 5 షెడ్యూల్లో 2 పెట్టుకొచ్చినటువంటి విధానం లక్షల వేరు. ఉద్యోగాలు ఇక్కడ ఈ ఇస్తాను. రాష్ట్ర ఒకటే ప్రభుత్వం కాదు. వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర 2 ప్రభుత్వం లక్షలు ఏంటంటే కాదు, 20,000 కూడా ఇవ్వలేదు. సాటుంగా గొంగడి కేసీఆర్ మాటలు ఇచ్చిన చీకట్లో వాడికి కాగితాలు రిజర్వేషన్ వచ్చింది కాగితం వీళ్ళ చేతిలో పెట్టొద్దు 20,000 ఉద్యోగాలు కానీ న్యాయస్థానాల ద్వారా అంతా మోసం ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మోసం చెయ్యని మాకు ఎవరు? వాటాగా మాకు హక్కుగా విద్యార్థి భరోసా రావాల్సినటువంటి కార్డులను రిజర్వేషన్ ఏదైతే విద్యార్థులను ఉందో మోసం ఇది చేశారు. ఖచ్చితంగా 2 రావాలి. లక్షల దీన్ని ఉద్యోగాలను అడ్డుకోవాలని నిరుద్యోగ పదే యువతను పదే మోసం వీళ్ళు చూస్తా చేసిండు. ఉన్నారు. 15,000 రైతు బంధు అన్నాడు, సుప్రీంకోర్టుకు రైతులను వచ్చి మోసం కేసు వేసినారు. చేసిండు. ఇన్ని రకాలుగా ఈ మహాలక్ష్మి రిజర్వేషన్ 2,500 అడ్డుకోవాలని అన్నాడు, చూస్తా ఉన్నారు. మహిళల్ని మోసం వాళ్ళకు చేసిండు. రిక్వెస్ట్ తులం చేసినాము. బంగారం అన్నాడు, తెలంగాణ ఆడవాళ్ళని రాష్ట్రంలో మోసం ఉన్నటువంటి మా చేసిండు. బీసీల పక్షాన రిక్వెస్ట్ 4,000 చేసినాము.